వెల్కమ్ టు విజిల్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆటవిక పాలనలో వ్యవస్థలు ఎలా రాజకీయ ఆయుధాలు అయ్యాయో తెలుసుకోవాలంటే ప్రస్తుత ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ కుమార్ రచించిన 600 పేజీల విధ్వంసం పుస్తకం సజీవ సాక్ష్యం. నాటి అక్రమాలను నేటికీ కొనసాగించడంపై ఈనాడు దినపత్రిక ఒక సంచలన కథనం ప్రచురించింది. అది కూడా కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక అపవిత్ర నియామకం నేటికి కొనసాగింపు అనే ఈనాడు వార్త భక్తులను తీవ్ర వేదనకు గురిచేస్తుంది. మరోపక్క తెలుగుదేశం శ్రేణులు కూటమి పాలన పనితీరుపై తీవ్ర నిర్వేదంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆ వివరాలు తెలుసుకునే ముందు టీటీడీలో అసలేం జరిగిందో తెలుసుకుందాం. వైసీపీ పాలనా దురాగతాలు చెప్పటానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఘటన ఒక్కటే చాలనిపిస్తుంది. భక్తుల విశ్వాసానికి ప్రతీకగా ఉండాల్సిన తిరుమల తిరుపతి దేవస్థానం వైసీపీ హయాంలో రాజకీయ కార్యకర్తలకు ఆశ్రయంగా ఎలా మారిందో, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త నియామకం నిబంధనలను పక్కన పెట్టేసి ప్రత్యేక పోస్టు సృష్టించి చివరకు అత్యంత కీలకమైన ఐటీ విభాగం జనరల్ మేనేజర్ స్థాయికి చేర్చటం అంటే ఇది సాధారణ పరిపాలనా లోపం కాదు, పూర్తి స్థాయి అధికార దుర్వినియోగం. ఇది వ్యవస్థలను, గుడిని, బడిని వైసీపీ ప్రయోజనాలకు వాడుకున్న ఉదంతాలకు ఉదాహరణ. సాక్షి పత్రిక, సాక్షి టీవీలో పనిచేసే వారికి జగన్ ప్రభుత్వం జీతాలు చెల్లించింది. మరి ఆ లెక్క కూటమి ప్రభుత్వం ప్రజలకు తెలియజేసిందా? ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు ప్రభుత్వ ప్రకటనలు నిషేధించి సొంత మీడియా సాక్షికి 100 కోట్లు దోచిపెట్టడంపై విచారణ చర్యలు తీసుకున్నట్టు మీకు తెలుసా? మాకు తెలియదు. తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ విచారణలో అక్రమాలు బయటపడింది ఎప్పుడో తెలుసా? 2024 ఆగస్టు. అంటే ఇంకో 2 నెలలకు 2 సంవత్సరాలు పూర్తవుతుంది. నేటికి ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఆ తప్పుడు నియామకం కోసం నిబంధనలు ఎలా మలిచారో నివేదికలో స్పష్టంగా కనిపిస్తుంది. వయో పరిమితి నుంచి ఎంపిక కమిటీ వరకు, ఇంటర్వ్యూ నుంచి పోస్టు సృష్టించే వరకు అన్నీ ఒక వ్యక్తి కోసమే టైలర్ మేడ్గా తయారు చేయటం చిన్న విషయం కాదు కదా. 69 దరఖాస్తులు వస్తే చివరకు ఒక్కడే ఇంటర్వ్యూకు ఎలా హాజరయ్యాడు? అతడిని ఎంపిక చేయటం, అది కూడా నోటిఫికేషన్ రద్దు అయిన తరువాత. ఏ ఆధారంగా నియామకం చేస్తారు? ఇది చూస్తే ప్రభుత్వ వ్యవస్థ నడిచిందా, లేక వైసీపీ ఆదేశాలే శిరోధార్యంగా రాజ్యాంగాన్ని మించిపోయాయా? ఇక్కడ మరింత ప్రమాదకరమైన విషయం ఏంటంటే, దేవుడి సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానం కూడా వికృత కుట్ర రాజకీయ ప్రభావానికి దూరంగా ఉండలేకపోయిందనేది సుస్పష్టం. జగన్ పాలనలో అధికార వ్యవస్థలపై వైసీపీ పట్టు ఎంత బలంగా ఉందో ఈ వ్యవహారం మళ్ళీ బయటపెడుతుంది. ఈ కుట్రలో నాటి చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ఈఓగా వెలగబెట్టిన ధర్మారెడ్డి పాత్ర ఏంటి? కానీ ఇప్పుడు అసలు ప్రశ్న జగన్ పాలన గురించి మాత్రమే కాదు, 2 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం కూడా ప్రజల్లో పలు ప్రశ్నలు, అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. విజిలెన్స్ ఇప్పటికే అక్రమాలు జరిగాయని చెప్పింది, నివేదిక ఇచ్చింది, లోపాలు చూపించింది. అయితే ఇప్పటి వరకు చర్యలు ఎందుకు లేవు? ఈనాడు పత్రిక కథనంలో కూటమి ప్రభుత్వంలో ఈఓగా పనిచేసిన శ్యామలరావు, అనిల్ కుమార్ సింఘాల్ పట్టించుకోలేదు. కనీసం ప్రస్తుత ఈఓ ముద్దాడ రవిచంద్ర అయినా చర్యలు తీసుకుంటారా లేదో చూద్దాం అనేది ఈనాడు పత్రిక కథనం సారాంశం. ముద్దాడ రవిచంద్రకున్న ప్రత్యేకతలు ఏంటి? శ్యామలరావుకు, అనిల్ సింఘాల్కు లేని ప్రత్యేకతలు ఏంటి? అందరూ ఆతాను ముక్కలే కదా. ఈనాడు కథనం గన్ను ప్రభుత్వంపై నేరుగా పెట్టకుండా ముద్దాడ రవిచంద్ర చర్యల కోసం ఎదురు చూద్దాం అంటుంది. రవిచంద్రకు చర్యలు తీసుకోమని ప్రభుత్వం చెబుతుందా? గతంలో పనిచేసిన శ్యామలరావు, సింఘాల్కు ప్రభుత్వం చర్యలు తీసుకోమని చెప్పిందా? చెప్పలేదా?
ఆ వార్తలో ప్రభుత్వ పెద్దల పాత్రపై ఎటువంటి సమాచారం లేదు. ఇదే ఇప్పుడు ప్రజల్లో పెద్ద చర్చగా మారుతుంది. చంద్రబాబు నిజంగా పరిపాలనపై పట్టు కోల్పోయారా, లేక అధికార వ్యవస్థలో ఇంకా పాత నెట్వర్క్లే పనిచేస్తున్నాయా, లేక బ్రోకర్ వ్యవస్థ ప్రభుత్వాన్ని ప్రభావితం చేస్తుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో బలంగా వినిపిస్తున్న మాట ఏంటంటే, సరైన వ్యక్తిని కాదు సరైన బ్రోకర్ను కలిస్తే పని అయిపోతుంది అన్నది. ఇది కేవలం ప్రతిపక్ష ఆరోపణ కాదు, సొంత కూటమి నాయకుల్లోనే అసంతృప్తి స్వరాలు స్వయంగా వినిపిస్తున్న మాట. ఫైలు కదలాలంటే మధ్యవర్తులు కావాలి, పోస్టింగ్ కావాలంటే లాబియింగ్ కావాలి, కేసు మూసేయాలన్నా తెరవాలన్నా బ్రోకర్ల పాత్ర కావాలి అనే భావన ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రమాదకరం. చంద్రబాబు పరిపాలన అంటే ఒకప్పుడు క్రమశిక్షణ, మానిటరింగ్, కఠిన నిర్ణయాలకు బ్రాండ్గా ఉండేది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో విజిలెన్స్ నివేదికలు కూడా అలమరాల్లో ధూళిపట్టే పరిస్థితి వస్తే కింది స్థాయి అధికారులకు, ప్రజలకు, పార్టీ కేడర్కు వెళ్ళే సందేశం ఏంటి? ఎంత పెద్ద అక్రమం చేసినా రాజకీయ బ్రోకర్ల అండ ఉంటే సరిపోతుంది అన్న ధైర్యం బలపడితే ఇది కూటమి ప్రభుత్వానికి ప్రమాదకర సంకేతం. ఎందుకంటే ప్రజలు జగన్ ప్రభుత్వాన్ని మార్చింది కేవలం ముఖ్యమంత్రి సీట్లో నాయకుడిని మార్చడానికి కాదు, వ్యవస్థ మారాలని, అక్రమాలు ఆగాలని, రాజకీయ జోక్యం తగ్గాలని. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కులం, మతం, ప్రాంతం అన్నిటినీ పక్కన పెట్టి ఒక్కతాటిపై ఓటుతో ఇచ్చిన చారిత్రక తీర్పు. అంతేగాని చంద్రబాబును జైలు పాలు చేశారనో, శ్రీమతి భువనేశ్వర్ని రాకాసిమోక దునమాడిందనో, నారా లోకేష్ పాదయాత్ర చేశారనో కూటమి పార్టీలకు ప్రజలంతా ఒక్కటే ఓట్లు వేయలేదు. మాకు నాటి సీమ పాలిగాడి పాలన వద్దు, వ్యవస్థల విధ్వంసం, వాటిని రిపేర్ చేయాలంటే జగన్ మాకొద్దు అని ఒకే ఒక్క ఆలోచన ఆంధ్రుల తీర్పు. కానీ ఇప్పుడు అదే తరహా ఆరోపణలు, అదే నెట్వర్కులు కొనసాగుతున్నాయా? వైసీపీని మించిన బ్రోకర్ రాజ్యం కొనసాగుతుందన్న భావన ప్రజల్లో పెరిగితే అది ప్రభుత్వ విశ్వసనీయతను పూర్తిగా దెబ్బతీస్తుంది. ప్రత్యేకంగా తిరుమల వంటి ఆధ్యాత్మిక సంస్థల విషయంలో ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అక్కడ రాజకీయ నీడ కనిపించిన ప్రతిసారి అది కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ముందు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి, జరిగిందేదో జరిగింది అన్నట్టు చూసి చూడనట్టు ఫైళ్లను మూసేయటం. రెండోది, ఎవరి పాలనలో జరిగిన అక్రమే అని నిరూపిస్తూ కఠిన చర్యలు తీసుకోవటం. ప్రజలు రెండో దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు.